హాయ్ అండి. అందరికీ నమస్తే. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 16. కృతి అశ్వత్ని తోసేసి ఫాస్ట్ గా తన క్యాబిన్ లోకి వెళ్ళి చైర్లో కూర్చుని బాటిల్లో నీళ్లు మొత్తం తాగేసి తన హార్ట్ బీట్ తనకి వినబడుతూ ఉంటే గుండెపై చేయి వేసుకుని ఈయన దగ్గరకు వచ్చిన ప్రతిసారి నా ఎద సవ్వడి నాకే వినిపిస్తుంది. ఈ రోజు మరీ ఎక్కువగా వినపడుతుంది. అయినా ఆయన ఏంటి అలా ముద్దు పెట్టేశారు? అంటే కరిష్మా చెప్పింది నిజమా? ఆయన ముద్దు పెడితే నేనెందుకు ఏమీ అనలేకపోయాను అన్ని రకరకాలుగా ఎక్స్ప్రెషన్స్ తో ఆలోచిస్తున్న కృతిని మానిటర్లో చూస్తున్న అశ్వత్తో ఒక్క ముద్దుకే అలా కంగారు పడిపోతే ఎలా తింగరబుచ్చి అని తనలో తానే నవ్వుకుంటాడు. ప్రణవ్ ఊరు బయట ఉన్న బిల్డింగ్ లోకి వెళ్ళి చైర్కి కట్టేసి ఉన్న వ్యక్తికి ఎదురుగా చైర్లో కూర్చుని, చెప్పు ఎవరు మీరు, ఎందుకు కృతిని ఫాలో అవుతున్నారు అంటాడు సీరియస్ గా. అతను, మేము ఎవరిని ఫాలో అవడం లేదు సార్, మీరేదో పొరపాటు పడినట్లున్నాడు అంటాడు. ప్రణవ్ కోపంగా లేచి వాడి చెంపపైన ఒకటి కిక్ ఇవ్వగానే వాడు కుర్చీతో సహా కింద పడి అమ్మా అంటాడు దెబ్బకి. ప్రణవ్ తన మనిషి వైపు చూడగానే అతడు కింద పడ్డాడని లేపుతాడు. ప్రణవ్, చెప్పు ఎందుకు తనని ఫాలో అవుతున్నారు అని మళ్ళీ రెండు పీకుతాడు గట్టిగా. వాడు, చెప్తాను సార్ చెప్తాను, కొట్టగండి. సౌరభ్ గారు ఆ అమ్మాయి ఫోటో ఇచ్చి తను ఎప్పుడు ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో తనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నారు సార్, అంతే అంటాడు. ప్రణవ్, వాట్? సౌరభా? ఆ కృతిని ఫాలో చేయాల్సిన అవసరం వాడికేముంది, ఎందుకు చేయమంటాడు అంటాడు. అతను, ఏమో సార్ నాకు తెలియదు. ప్రణవ్, రేయ్ నిజం చెప్పరా, అనవసరంగా దెబ్బలు తినకు. సార్ మీరెంత కొట్టినా సరే నాకు తెలిసింది ఇంతే, నేను ప్రైవేటు డిటెక్టివ్ని. అతను ఈ అమ్మాయి ఫోటో పంపించి తన గురించి మొత్తం తెలుసుకోమన్నారు, అంతకు మించి నాకేమీ తెలియదు సార్ అని అంటాడు. ప్రణవ్కి కూడా అతను చెప్తుంది నిజమే అనిపించడంతో, రఘు అతన్ని వదిలేయండి అని డిటెక్టివ్ దగ్గరికి వెళ్ళి, నువ్వు నేను చెప్పినట్లు ఆ సౌరభ్కి చెప్పు అని రెండు నోట్ల కట్లు అతని చేతికిచ్చి అక్కడి నుండి వెళ్తాడు. అశ్వత్కి పని చేయకుండా మానిటర్లో కృతిని చూస్తూ ఉంటాడు. ప్రణవ్ అశ్వత్ క్యాబిన్ దగ్గరకు వచ్చి డోర్ లాక్ చేస్తాడు. ఇంక అశ్వత్ ఎంతసేపైనా పలకపోయేసరికి లోపలికి వచ్చి అశ్వత్ రెప్ప వేయకుండా మానిటర్ వైపే చూడటం చూసి, వీడికి నా చెల్లి తప్ప ఇంకేం కనిపించడం లేదు, అక్కడ వాడేమో ఏవేవో ప్లాన్స్ వేస్తున్నాడు అని అశ్వత్ దగ్గరికి వెళ్ళి నిలబడతాడు. అశ్వత్ తల తిప్పకుండానే, ఏరా ఆ డిటెక్టివ్ ఏమైనా చెప్పాడా అంటాడు. దానికి ప్రణవ్ ఆశ్చర్యంగా, ఆ విషయం నీకెలా తెలుసు అంటాడు. అశ్వత్, ఎలాగోలా తెలుసులే కానీ ఇంతకీ ఏమైనా చెప్పాడా లేదా? ప్రణవ్ డిటెక్టివ్ చెప్పింది మొత్తం కూడా అశ్వత్కి చెప్పి, అసలు వాడు కృతిని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు అంటాడు. అశ్వత్, వాడికి పోయే కాలం వచ్చి నా బంగారం జోలికి వస్తున్నాడు అంటాడు. ప్రణవ్, ఏదేమైనా కృతిని జాగ్రత్తగా చూసుకోవాలి అంటాడు. అశ్వత్ మానిటర్లో కృతిని చూస్తూ, అందుకే కదా రెప్ప వేయకుండా చాలా జాగ్రత్తగా చూస్తున్నా అంటాడు అశ్వత్. దానికి ప్రణవ్ నవ్వుతూ, నువ్వు మరీ ఇలా తయారయ్యావేంట్రా, వర్క్ మానేసి మరీ నా చెల్లికి సైట్ కొడుతున్నావు. ఈరోజు ఎస్కేఎస్ కంపెనీ వాళ్ళతో డీల్ మాట్లాడాలి, ఆ ఫైల్ రెడీ చేసావా అంటాడు. దానికి అశ్వత్ తల పక్కకి తిప్పకుండానే డ్రాలో ఉన్న ఫైల్ తీసి టేబుల్ పైన పెడతాడు. ప్రణవ్ ఆ ఫైల్ చూసి, ఈ ఫైల్ ఎప్పుడు ప్రిపేర్ చేసావు అంటాడు. అశ్వత్, నైట్ చేసా, నీకు కావలసిన ఫైల్ అదే కదా, ఇక నన్ను డిస్టర్బ్ చేయకు అంటాడు. నా చెల్లికి సైట్ కొట్టడానికి నైట్ నిద్రపోకుండా వర్క్ చేసావు అన్నమాట అంటాడు ప్రణవ్ నవ్వుతూ. అశ్వత్, ముందు సోదాపి ఆ ఫైల్ చెక్ చేయి అంటాడు. ప్రణవ్ అశ్వత్ వైపు చూసి, పని రాక్షసుడు కాస్త లవ్ రాక్షసుడు అయ్యాడు, వర్క్ లోనే కాదు సైట్ కొట్టడంలో కూడా సిన్సియర్ గానే సైట్ కొడుతున్నాడు అనుకుని వెళ్తాడు. కాసేపటికి ఆఫీస్ మొత్తం కూడా కృతి అశ్వత్ కి పియ్య అన్న విషయం తెలుస్తుంది. ఇన్ని రోజులు అసలు పియ్య అవసరం లేకుండానే సార్ మేనేజ్ చేశారు, సడన్ గా పియ్యని ఎందుకు పెట్టుకున్నారు, అది కూడా అమ్మాయిని అంటుంది విద్య. భవ్య కోపంగా, నన్నడిగితే నాకేం తెలుస్తుంది, వెళ్ళి సార్ని అడుగు అంటుంది. విద్య, ఎందుకే అంత కోపం, ఇప్పుడు నేనేమన్నానని? భవ్య కోపం కాక సంతోషంగా గంతులేమంటావా,
మనం 3 ఇయర్స్ నుండి కంపెనీలో పనిచేస్తున్నాం. చదువులో కూడా అమ్మాయి కంటే మనమే బెటర్. నిన్న కాక మొన్న డిగ్రీ అయిపోయిన దాన్ని తెచ్చి పిఏని చేశాడు సార్ అంటుంది విసురుగా టేబుల్పై ఫైల్ పెడుతూ. ఇదంతా దూరంగా ఉంటున్న మిని ఆ కృతిని ఆఫీస్ నుంచి బయటికి పంపేందుకు వీళ్ళు మనకు పనికొచ్చేలా ఉన్నారు. ఇంటికి వెళ్ళగానే అత్తకు చెప్పాలి అనుకుంటుంది. అశ్వత్ అలా మానిటర్లో చూడటమే కాకుండా నిన్ను ఎప్పుడెప్పుడు నా పక్కనే చూస్తూ ఉండేలా చెయ్యాలి అని తెగ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే లోపలికి వచ్చిన ప్రణవ్ త్వరగా పెళ్లి చేసుకో, అప్పుడు నీ క్యాబిన్లోనే కూర్చుంటుంది అంటాడు. నాకు కూడా చేసుకోవాలనే ఉందిరా, కానీ మీ చెల్లి కోఆపరేట్ చేయటం లేదు అని అంటాడు. మరి తను నా లవ్ యాక్సెప్ట్ చేస్తే చాలు, నెక్స్ట్ మినిటే తన మెడలో నేను 3 ముళ్ళు కట్టేస్తా తనకిష్టమైతే అంటాడు. ప్రణవ్ మనసులోనే వీడు నేను ఒకే ఏజు, దీక్ష కృతి ఇద్దరు ఇంచుమించు ఒకే ఏజు. దీక్ష నన్ను అంతల్లా ఇష్టపడుతున్నా నేను దీక్షకు వయసులో సరిపోను అని తనను దూరం పెడుతున్నా. కానీ వీడు అసలు ఆ విషయం గురించి ఆలోచించడం లేదు అని ఏటో చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. అశ్వత్ ప్రణవ్ వైపు చూసి ఏంట్రా ఆలోచిస్తున్నావు అంటాడు. ప్రణవ్ ఏం మాట్లాడకుండా ఉండటంతో అశ్వత్ ప్రేమ అనేది మనసుకు సంబంధించింది, వయసుతో పని లేదు. మనం ప్రేమించే వాళ్ళు మనల్ని అర్థం చేసుకుని మనల్ని ప్రేమిస్తే చాలు అని అంటాడు. ఆ మాటకి ఒక్కసారిగా ప్రణవ్ ఆశ్చర్యపోతాడు. మరేం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. సో సారీ అండి, ఈ ఎపిసోడ్ అనుకోకుండానే చాలా చిన్నది వచ్చింది. నెక్స్ట్ ఎపిసోడ్లో లాంగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలానే మన స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ కామెంట్ ప్రతి ఒక్కటి కూడా నేను చదువుతున్నానండి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నన్ను ఇక్కడ వరకు రావడానికి మీ అందరూ సపోర్టే కారణమండి. ఇక ముందు ముందు మన ఛానల్లో ఇంకా మంచి మంచి స్టోరీస్ వస్తూ ఉంటాయి. ఇంక ఇష్టమైన సకడా కూడా ఇస్తానండి. ఎందుకో స్టోరీ లేట్ అయిపోతుంది అప్డేటు. తప్పకుండా ఈసారి కంటిన్యూ అవ్వడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.